వెల్కమ్ టు AKS పాలిటీ ఆల్ టాపిక్స్ సిరీస్ ఆఫ్ వీడియోస్ని చేసి మీ అందరి కోసం అప్లోడ్ చేయాలని AKS టీమ్ హ్యాస్ టేకెన్ దిస్ డెసిషన్. సో ఈ రోజు నుంచి మనం ఆల్ పాలిటీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలన్నిటినీ కూడా మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకునే ముందు అసలు ఈ రాజ్యాంగం ఎలా వచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం మీద ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈరోజు మన టాపిక్ ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్. ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం అనేది మనకి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిందా? 1949, 1950 జనవరి 26, 1950కి మనకి ఎంటైర్ రాజ్యాంగం ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. మనందరికీ అది ఐడియా ఉంది. అయితే ఇది స్టార్టింగ్ నుంచి కూడా మనకు రాజ్యాంగం ఉందా, చరిత్రలోకి వెళ్తే మనకు అసలు రాజ్యాంగం అవసరం ఎలా వచ్చింది, ఏ పరిస్థితుల్లో మనకి ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ అంటే ఈరోజు ఉన్నటువంటి డాక్యుమెంట్ రావడానికి కారణాలు ఏంటి అనేది మనం పరిశీలించాలి. చరిత్రలోకి వెళ్తే గతంలో మనకి రాజ్యాంగాలు ఉండేవా అంటే ఉండేవి కావు. మరి రాజులు పరిపాలన చేశారు. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి అనేక రాజ్యాలు చరిత్రలో మనకు ఉన్నాయి. అక్కడి నుంచి మన చరిత్ర మొదలవుతుంది. సో ఇండస్ వ్యాలీ నుంచి మన చరిత్ర మొదలై మౌర్యాస్, గుప్తాస్ ఇలా ఏన్షియంట్ ఇండియా, ఏన్షియంట్ హిస్టరీ ఉంది. అలాగే మిడివల్ ఇండియాలోకి వస్తే ఢిల్లీ సుల్తానేట్ అని, ముఘల్స్ అని, అలాగే మరాఠాస్ అని ఇలా రకరకాలుగా మిడివల్ ఇండియాలో ఉంది. మోడర్న్ ఇండియా అంటే మనకి బ్రిటిష్ పరిపాలన అంతా కూడా మోడర్న్ ఇండియా కిందికి వస్తుంది. సో మరి ఈ రాజులు పరిపాలన ఎలా చేశారు రాజ్యాంగం లేకుండా అంటే ప్రజల విశ్వాసం. అప్పట్లో రాజులకి ఇలాంటి రిటన్ కాన్స్టిట్యూషన్ రిటన్ డాక్యుమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఏది ఉండేది కాదు. అయితే ప్రజల విశ్వాసం, ధర్మాన్ని మన రాజు పాటిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతోనే అప్పటి కాలంలో పరిపాలన జరిగేది. సో అయితే మరి విశ్వాసంతో వ్యవహరించే వాళ్ళు అంటే ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలి ప్రజలైనా ప్రభు అయినా అనేటువంటి ఒక విషయం మీద ఫోకస్ చేస్తూ ఆ రోజుల్లో పరిపాలన జరిగేది. అయితే క్రమంగా సంస్కృతి డెవలప్ అయింది, కల్చర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ యాజ్ వెల్ యాజ్ సివిలైజేషన్ కూడా మనకి డెవలప్ అవుతూ వస్తుంది, నాగరికత డెవలప్ అవుతూ వస్తుంది. సో నాగరికత డెవలప్ అవుతుంది, కల్చర్ డెవలప్ అవుతుంది, ప్రజలకు నీడ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి, రకరకాల కొత్త కొత్త నీడ్స్ అంటే ఆకాంక్షలు మొదలవుతున్నాయి. దాంతోపాటు మతాచార్యుల ప్రభావం ఎక్కువైంది. వాళ్ళు మతాన్ని దృష్టిలో పెట్టుకుని, మత గ్రంథాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పుస్తకాలను మనుధర్మశాస్త్రం లాంటి పుస్తకాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా పరిపాలించాలి, ప్రభువు ఇలా ఉండాలి, ఈ విషయాలు చేయాలి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మతాచార్యులు చెప్పటం మొదలు పెడతారు. సో ఇలా మొదలై ప్రభువు అంటే ప్రజలలో అవగాహన పెరిగే కొద్దీ ప్రభువుకు ఉన్నటువంటి అధికారాలకు ఒక హేతుబద్ధమైనటువంటి పరిమితి ఉండాలి అనేటువంటి విషయం రావటం మొదలైంది. దానిలో భాగంగా రాజులు ప్రజలకి మధ్య కొన్ని ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా జరిగినటువంటి ఒప్పందాలే కాలక్రమంగా మనకి రిటన్ కాన్స్టిట్యూషన్, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాలు రావటానికి కారణమయ్యాయి. మరి ఆనాటి కాలంలో రాజులు ఏవైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు, విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి అనుకున్నప్పుడు ఎలా చేసేవాళ్ళు? ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు, రాతి ఫలకల మీద శాసనాలు తయారు చేయించి రాజు ప్రజలకు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా రాతి ఫలకాల మీద, శిలల మీద శాసనాలు వేయించి
ప్రజలు ఎక్కువగా ఉండే చోటు, తిరిగే చోటు, లైక్ టెంపుల్స్ కానీ మార్కెట్ ప్లేసెస్, ఎస్పెషల్లీ టెంపుల్స్. సో ఈ టెంపుల్స్ ఇలాంటి చోట్ల ఎక్కువగా ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ శాసనాలపై శిలలపై శాసనాలను చెక్కించి ప్రజలతో మాట్లాడేవాళ్ళు రాజులు. ఆ శాసనాల ద్వారా ప్రజలతోటి వాళ్ళు కన్వే చేయాలనుకున్నటువంటి మెసేజ్ని కన్వే చేసేవాళ్ళు. సో అలా మొదలై ఇలా ఈ ఒప్పందాలను చేసుకున్నటువంటి ఒప్పందాల ఆధారంగా లిఖితపూర్వకమైనటువంటి యాక్ట్స్ మొదలయ్యాయి, రాజుల ఆజ్ఞలు మొదలయ్యాయి. సో కాలానుగుణంగా 1787లో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. దానిలో ఇప్పటి వరల్డ్ కింగ్ ఏదైతే గ్లోబల్ పవర్గా ఉందో, అప్పుడు అది అమెరికా ఏదైతే ఉందో, అప్పుడు బ్రిటిష్ పరిపాలనలోనే ఉండేది. అమెరికాను కూడా బ్రిటిష్ వలస రాజ్యంగా పరిపాలించింది. సో ఈ 1787లో అమెరికా బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ని ప్రకటించుకుని అమెరికాలో అప్పట్లో 13 రాజ్యాలు, అంటే 13 కంట్రీస్ అన్నీ కలిపి అమెరికాగా ఉన్నటువంటి అమెరికాలో భాగంగా ఉన్నటువంటి 13 కంట్రీస్ కూడా ఒక లిఖితపూర్వకమైనటువంటి, అంటే స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత తమని తాము పరిపాలించుకోవడానికి ఒక లిఖితపూర్వకమైనటువంటి డాక్యుమెంట్ కావాలి, రిటన్ డాక్యుమెంట్ ఈజ్ నీడెడ్ అని భావించి మొట్టమొదటిసారిగా వాళ్ళు అమెరికన్స్ ఈ రిటన్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు వాళ్ళ కోసం. అయితే దాని తర్వాత ఫ్రెంచ్ రివల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు 1789 ఆ టైంలో ఫ్రెంచ్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ రివల్యూషన్లో ముఖ్యంగా మనకి 3 పదాలు ఎప్పుడూ వినపడుతూ ఉంటాయి. ఏంటవి? లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానత్వం. అలాగే ఫ్రాటర్నిటీ అంటే సోదర భావం, సౌభ్రాతృత్వం. సో ఈ 3 పదాలను ఫ్రెంచ్ రివల్యూషన్లో ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలా కృషి చేశారు. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి సమగ్రమైనటువంటి రిటన్ డాక్యుమెంట్ ఉండాలి అనేటువంటి ఉద్దేశానికి ఫ్రెంచ్ గవర్నమెంట్ వచ్చింది. సో దీనిలో భాగంగా వాళ్ళు కూడా ఈ 1789లో వాళ్ళకు కూడా ఒక రిటన్ డాక్యుమెంట్ని, రిటన్ కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసుకున్నారు. సో ఇలా అమెరికా ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ పవర్గా ఉన్నటువంటి అమెరికా కానీ, అలాగే డెవలప్డ్ కంట్రీస్లో ఒకటిగా ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ, ఇవన్నీ కూడా 18th సెంచరీలో, మిడ్ ఆఫ్ ద 18th సెంచరీ అంటే 1789, 1770స్లో, 1787లో అండ్ 1789లో ఈ అమెరికా, ఫ్రాన్స్ రెండు కూడా తమ పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రిటన్ డాక్యుమెంట్ని అరేంజ్ చేసుకున్నాయి. సో అప్పటి నుంచి ప్రతి రాజ్యం కూడా ఏదైతే స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత, సాధించిన తర్వాత ప్రజాస్వామ్యం పాటించేటువంటి దేశాలన్నీ కూడా తమను తాము పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో తమ రాజ్యాంగాలను రూపొందించుకోవడం అనేది మొదలుపెట్టాయి. ఫైన్. మరి రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎందుకు ఉండాలి ఈ రాజ్యాంగం అనేది? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? దాని యొక్క విధులు ఏంటి? రాజ్యాంగం ఉండడం వల్ల మనకి ఒరిగేది ఏంటి? దాని అవసరం ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్? అలాగే హౌ డస్ అ కాన్స్టిట్యూషన్ రిలేట్ టు అవర్ డైలీ యాక్టివిటీస్ లేదా డైలీ ఎగ్జిస్టెన్స్? సో మనం రోజు కూడా, అంటే డే టు డే యాక్టివిటీస్లో రాజ్యాంగం యొక్క పాత్ర ఏంటి? ఎందుకు ఉండాలి ఒక రాజ్యాంగం ఒక దేశానికి? ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక దేశంలో మనం
జీవనం సాగించాలి అంటే ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా కలిసికట్టుగా ఒక దగ్గర బ్రతకాలి అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళు పాటించాలి. లేదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పీపుల్ హ్యాస్ టు లివ్ టుగెదర్. ఫర్ దట్ దే నీడ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ని, ఎందుకు సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి అంటే మినిమల్ డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్, అంటే సమన్వయత్వం ప్రజలలో ఉండాలి. కలిసి ఒక దేశంలో బ్రతకాలంటే ప్రజల మధ్య, అక్కడ నివసించే ప్రజల మధ్య సమన్వయత్వం ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. సో అది ఉండాలి అంటే అందరూ కూడా బేసిక్గా ఫాలో అయ్యేటువంటి కొన్ని బేసిక్ రూల్స్ ఉండాలి. సో ఆ బేసిక్ రూల్స్ని మనం కొన్నిటిని ఫండమెంటల్ రూల్స్గా చేసుకుని వాటిని పాటిస్తూ ఒక రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని కూడా లిఖించుకుని ఇవి ఫాలో అవ్వాలి, ఇలా ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా లిఖించుకుని మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతోంది. దెన్ ఫంక్షన్స్ ఏంటి, ఈ రాజ్యాంగం యొక్క విధులేంటి, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం, అది చేసేటువంటి పనులేంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ని ఫామ్ చేయడం. ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ అ సెట్ ఆఫ్ రూల్స్, బేసిక్ రూల్స్, సో దట్ ఇట్ విల్ అలౌ ఫర్ మినిమల్ కోఆర్డినేషన్, మినిమల్ డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద పీపుల్. అంటే ప్రజల మధ్య సమానత్వం, సమన్వయత్వం కోసం కొన్ని బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్ని ఈ రాజ్యాంగం ద్వారా మనం రూపొందించుకోవటం, అదే మొట్టమొదటి ప్రధానమైనటువంటి విధి, రాజ్యాంగం యొక్క విధి. నెంబర్ 2 విషయానికి వస్తే, రాజ్యం ఉంది. భారతదేశాన్నే తీసుకోండి, భారతదేశం ఉంది. భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి? ఆ పరిపాలించే వాళ్ళని ఎవరు ఎన్నుకోవాలి? పరిపాలించే వాళ్ళల్లో డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి? అమలు ఎవరు చేయాలి? ఏంటి గవర్నమెంట్ ఎలా ఉండాలి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అది తీసుకునేటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ఎవరికి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు రూపొందించుకునేటువంటి వీలు లేదు. సో అంటే పటిష్టంగా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. ఓకే, గవర్నమెంట్ని ఇలా ఫామ్ చేయాలి, మనం ఎలక్షన్స్ ఇలా కండక్ట్ చేయాలి, ఎలక్షన్స్లో వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. సో లెజిస్లేటివ్ రూల్స్ అంటే లెజిస్లేషన్స్, యాక్ట్స్ కానీ రూల్స్ కానీ తయారు చేసేవాళ్ళు వీళ్ళు, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వీళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా డెసిషన్స్ తీసుకోవాలి అంటే దానికి ఒక రాజ్యాంగం అనేది ఉండటం అనేది చాలా అవసరం. దాని తర్వాత గవర్నమెంట్ని ఫామ్ చేసాం, పరిపాలించే అధికారాన్ని ఇచ్చాం. అలాగే ఆ అధికారాలు ఎంతవరకు ఉండాలి, లిమిటేషన్స్ ఎంతవరకు ఉండాలి అంటే, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్కి లిమిటేషన్స్ లేవా? లిమిటేషన్స్ లేకపోతే ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా వాళ్ళకి లిమిటేషన్స్ ఎంతవరకు ఉండాలి, వాళ్ళ పవర్స్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వాళ్ళ యొక్క పవర్స్ని యూజ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి రాజ్యాంగం ద్వారానే మనం నిర్ణయించగలుగుతాం. ఇక 4వ విషయానికి వస్తే, ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. యాస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు, కోరికలు. సో ప్రజలు అంటే మనం ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్లీ డెవలప్ అయినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఒకప్పుడు మనకి సెల్ ఫోన్స్ లేవు, ఇలాంటి సోకాల్ టీవీస్ లేవు, మీడియా లేదు, ఏమీ లేదు. మన యాన్సెస్టర్స్ ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు మన యాన్సెస్టర్స్కి. బట్ ఇప్పుడు మనకి రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొబైల్స్ వస్తున్నాయి, దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ ఉంటున్నాయి. మనకి ఎలా కావాలో అలా టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఇప్పటి మన అవసరాలు వేరు, ఒకప్పటి అవసరాలు వేరు. టెలిఫోన్ మొట్టమొదట కనిపెట్టినప్పుడు ప్రజలకున్న అవసరాలు వేరు. ఈరోజు టెక్నాలజికల్లీ డెవలప్డ్ ఇండియా, డెవలపింగ్, వీ కెన్ సే a lot of development has occurred in the case of technology, in the point of technology.
సో టెక్నాలజీ పెరిగిపోతోంది. సో ఈ పెరిగిపోయినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, ఆకాంక్షలు మారిపోతూ ఉంటాయి. సో ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు ఏంటి, ఎప్పటికప్పుడు దాన్ని మోడిఫై చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి కండిషన్స్, పరిపాలనా కండిషన్స్ క్రియేట్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా రాజ్యాంగమే నిర్ణయిస్తుంది. సో మన రాజ్యాంగంలో 1949 నవంబర్ 26కి మనకి కంప్లీట్ అయింది. కొన్ని ప్రావిజన్స్ అప్పుడే మనకి ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. అదర్ దెన్ ఎంటైర్ రాజ్యాంగం మనకి January 26, 1950 ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో అప్పటి నుంచి కూడా మనకి చాలా అమెండ్మెంట్స్ చేసాం, గవర్నమెంట్ చేసింది, మన ప్రభుత్వం చేసింది. ఎందుకు అమెండ్ చేయాల్సి వస్తుంది? అకార్డింగ్ టు ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ నెసెసిటీస్కి అనుగుణంగా రాజ్యాంగాన్ని మనం అమెండ్ చేసుకుంటూ పోతున్నాం. సో ఇది కూడా రాజ్యాంగం యొక్క ఫంక్షన్, వన్ ఆఫ్ ద ఫంక్షన్స్. నెక్స్ట్, నియంతృత్వ పరిపాలనను అరికట్టడం. అసలు పరిపాలించే వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ లేదనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు నియంత్రిస్తారు అందరినీ. సో మన నియంతృత్వ పరిపాలన ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్గా హిట్లర్ పరిపాలనను మనం చూడొచ్చు. సో అలాంటి నియంతృత్వ ప్రభుత్వం రాకుండా ఉండాలి అంటే ఒక సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ అనేది ఉండటం ముఖ్యం. దట్టు రిటన్ డాక్యుమెంట్గా ఉంటే ఇంకా మరీ మంచిది. సో రిటన్ డాక్యుమెంట్గా ఉంటే మనకి ఎప్పుడు కూడా ఎవిడెన్స్ ఉంటుంది, మనం ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ డాక్యుమెంట్. రిటన్ డాక్యుమెంట్ లిఖితపూర్వకంగా ఉంటుంది. దానివల్ల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కాన్స్టిట్యూషన్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క దేశంలో కూడా రాజ్యాంగం ఉండడం అనేది నెసెసిటీగా మారిపోయింది. సో దానిలో భాగంగానే మనం కూడా మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మోడ్రన్ మను, ఆయన రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసి మనకి ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనుగుణంగా ఏవేం ప్రావిజన్స్ ఉండాలో అవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరిచి మనకి అందించారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ.